కావేరి హాల్‌లో కూర్చుంటూ ఉంటుంది. తనకి ఒక ఫోన్ కాల్ రావటంతో ఏంటి కొత్త నంబర్‌లా ఉంది. ఇది ఎవరిది అని చెప్పేసైతే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ ఎవరు అనుకుంటున్నావు? నేను దేవాని అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం అలా కావేరితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావేరి నాకెందుకు కాల్ చేస్తున్నారు? ఫోన్ కట్ చేసేయండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ మాత్రం హలో హలో ఆగండి మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి ఏంటో చెప్పండి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం మీరు పీటీ టీచర్ ఉషానా లేదంటే కావేరినా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి నేను పీటీ టీచర్ ఉషాని అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న బాలరాజు మాత్రం అదేంటి మరి మీకు అక్కడ యాక్సిడెంట్ జరిగితే మీ భర్త అదే ఆ బాలరాజు నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు నువ్వు పీటీ టీచర్ ఉషావి కాదు, నువ్వు కావేరి అన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవును నా దగ్గర మీ వేషాలు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడ ఉన్న దేవ మాటలు వింటూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం మీరు నా దగ్గర నాటకాలు ఆడడం కాదు, ఇప్పుడు నేనంటే ఏంటో మీకు చూపిస్తాను. నీ భర్త అదే నీ తాళిబొట్టుని తెంచేయడానికే నేను బయలుదేరుతున్నాను. ఆ బాలరాజును ముందు లేపేసి తర్వాత నీ కన్న పేగును తెంపేస్తాను అని చెప్పేసైతే అంటూ నీ కూతురు ఎక్కడ ఉన్నా సరే తనను వెతుక్కొని మరీ తన్ను కూడా చంపేస్తాను. అప్పుడు వాళ్ళిద్దరి శవాల మధ్య నువ్వు జీవచ్ఛమంలాగా ఎలా బ్రతికి ఉంటావో నేను చూస్తాను అని చెప్పేసైతే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం ఇప్పుడు నువ్వు ఎలా గిలగిలా కట్టుకుంటావో అది నేను చూడాలి, అది నేను చూసి చాలా సంతోషించాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.